తిరిగి BCN న్యూస్కి స్వాగతం. 3 రాష్ట్రాల్లో గెలిచి దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మనే విజయ్ గర్వంతో శ్రమజీవులైన కేంద్ర బీజేపీ ప్రభుత్వం దాడిని ప్రారంభించడం బీజేపీ ప్రభుత్వానికి కొత్త కాదని CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజా రామ్మోహన్ రాయ్ అన్నారు. లేబర్ కోడ్స్ అమలు కోసం రూల్స్ ను రూపొందించి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అమలు కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ దాడిని ప్రారంభించిందన్నారు. CITU రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఆదివారం భీమవరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ ప్రజలు ఓట్లు వేసింది, గెలిపించింది సరైన పాలన అందిస్తారనే కానీ గుట్టుచప్పుడు కానీ నిర్ణయాలతో ప్రజలపై దాడి చేయడం కోసం కాదన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశంలో శ్రామిక వర్గం అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. కనీస వేతనాలు, ఉపాధి భద్రత అనేవి కనుమరుగవుతున్నాయని, దీనివల్ల శ్రామిక వర్గం తీవ్రంగా నష్టపోతుందన్నారు. అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కుతూ ప్రజలను మభ్యపెడుతూ అధికారమే పరమావధి అనుకోవడం తప్ప కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, పరిశ్రమలు అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు కానరావడం లేదన్నారు. నిజ వేతనాలు పడిపోయి ధరలు విపరీతంగా పెరిగి ఉపాధి తగ్గి వలసలు మరింత పెరిగి దేశంలో అశాంతి నెలకొందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వీటన్నిటికీ ఒకేసారి తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. తక్షణమే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు, ఎం ఆంజనేయులు, ఎం వైకుంఠరావు, సోమేశ్వరరావు, భూపతి సత్యనారాయణ, ఎం శివ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త చట్టాల అమలు కోసం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని CITU తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత నవంబర్ 21వ తేదీ నుంచి కొత్త లేబర్ కోడ్స్ ని అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. నిన్న మొన్న తమిళనాడు, బెంగాల్ 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఈ రోజు ఉదయం నుండి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర పరిధిలో ఉన్న పరిశ్రమల్లో కొత్త చట్టాలు అమలు చేస్తూ ఈ రోజు ఉదయం నుండి నోటిఫికేషన్ ని విడుదల చేయడం దుర్మార్గమైంది. ఇది కార్మిక వ్యతిరేక చర్య. కార్మికుల్ని కట్టుబానిసలుగా చేయడం కోసమే కార్మిక చట్టాలని మార్చి కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. దీన్ని కార్మిక వర్గంలో తీవ్రంగా వ్యతిరేకించాలని CITU విజ్ఞప్తి చేస్తా ఉంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మహిళలకి చట్టం చేస్తాం, రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పి మహిళల్ని మోసగిస్తా ఉంది. 2023లోనే చట్టం అయ్యింది, కానీ అమలు చేయలేదు. కానీ కార్మికులు, ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తా ఉంటే, పారిశ్రామికవేత్తలు కూడా వ్యతిరేకిస్తా ఉంటే దాన్ని మాత్రం, ఈ చట్టాలను మాత్రం మార్చి కొత్త చట్టాలను అమలు కోసం వెళ్ళడం, భారతదేశంలో ఉన్న కార్పొరేట్ శక్తుల్ని పెంచడం కోసం, వాళ్ళ లాభాలను పెంచడం కోసం, కార్మికుల్ని 12 గంటలు 14 గంటలు పనిచేయించడం కోసం ఈ చట్టాలు చేశారు. దీన్ని అందరూ వ్యతిరేకించాలి, వెంటనే రద్దు చేయాలని CITU డిమాండ్ చేస్తా ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ చట్టాలు అమలు చేయము అని చెప్పి నిర్ణయం చేయాలి. ఈ రాష్ట్రంలో అయినా కార్మికులకి పాత చట్టాలను అమలు చేయాలని CITU డిమాండ్ చేస్తారు. ఉండి రాజులపేటలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆదివారం సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తారుమూరి విశ్వేశ్వర గుప్తా, స్వర్ణలత దంపతుల కుమారులు ప్రదీప్ కుమార్ వనజ, తారక సునీల్ కుమార్లు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని ఆలయ అర్చకులు ఆనంద్ తెలిపారు. ఆలయంలో సుమారు 150 మంది మహిళలు భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని చేయడం ఎంతో గొప్ప విషయమని వివరించారు. ఈ సందర్భంగా ఆకివీడు దత్తపీఠం ట్రస్టీ కమ్మంపాటి త్రినాథ కృష్ణమూర్తి మాట్లాడుతూ 108 మంది మహిళలతో 700 శ్లోకాలు, 18 అధ్యయనాలతో భగవద్గీత పారాయణ నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు దత్తపీఠం ట్రస్టీలు, చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగో నామ
विधियोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अर्जुन उवाच ध्यायसि चेतनमनस्ते अनाहुतिर्जनार्दन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चयमिति। कार्यते नवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य यासविष्यध्वम् एष वोऽस्तिष्ठकामधुः देवः इष्टान् भोगैः भुञ्जते ते त्वघं पापाः ये भजन्ते स्वाधर्मेव स्यात् आत्मतृप्तस्य मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते योगो न समरन्नः स एव मया वेद्यः योगः प्रोक्तः पुरातनः। भक्तिरव्यभिचारिणी प्रारब्धं पूज्यमानस्य कथं भवति हे प्रभो। श्रीविष्णुर्वाच प्राणो हि गीताभ्यासः सदा सयुक्तः सुखी लोके कर्मणा नो परित्यजे महापापानि पापानि गीताध्यानं करोति चेत् क्वचित् स्मर्शन् कुर्वन्ति नलिनीदलमम्बुवतो गीताया पुस्तकं यत्र पाठः प्रवर्तते तत्र सर्वाणि तीर्थदानामत्परमाः भक्तास्तेतीव मे प्रियाः। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ అయిన అనంతరం 10వ తారీఖు ఆదివారం నాడు సుమారు 150 మంది భక్తానుభక్తుల చేత భగవద్గీత పారాయణ సంపూర్ణ భగవద్గీత పారాయణ మహోత్సవ కార్యక్రమం భక్తుల సమక్షంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం. ఈ యొక్క సంపూర్ణ భగవద్గీత పారాయణానికి ఇక్కడ జరగాలని చాలా కృషి చేసినటువంటి కారుమూరి విశ్వేశ్వర గుప్త స్వర్ణలత గారు దంపతులు, వారి కుమారుడు ప్రదీప్ కుమార్ గారు, వనజ గారు, మరి తారక సునీల్ కుమార్ గారు ఎంతో కృషి చేసే యొక్క కార్యక్రమానికి నిర్వహించడం, భక్తులందరూ కూడా అశేష సంఖ్యలో వచ్చి ఈ భగవద్గీత పారాయణాన్ని విని తిలకించి స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందడం జరిగింది. శ్రీ 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 గణప సచ్చిదానంద స్వామికి దత్త విజయానంద తీర్థ స్వామికి వారి ఆశీస్సులతో ఉండి గ్రామంలో రాజులపేటలో వేచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవ స్వామి వారి నూతన ఆలయంలో ఇటీవలే ఉద్ఘాటన అయ్యి చక్కగా వైగానస నాగమంగా చక్కగా దేవాలయం నడుస్తుంది. ఈ శుభ సందర్భంగా ఇవాళ అష్టమి కృష్ణుడు నక్షత్రం, ఈ రోజు ఆదివారం ఇక్కడ మహిళలందరూ ఒకే డ్రెస్ కూడా వేసుకుని భగవద్గీతని 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు, ఫలశ్రుతి అన్ని కలిపి అధ్యయనం చేసి కన్నుల విందుగా 108 మంది సభ్యులతో అందరూ ఒక బృందంగా ఏర్పడి, ఒక తట్టుగా ఏర్పడి ఈ యొక్క భగవద్గీతని పారాయణ చేశారు. భగవద్గీత ఎవరి ఇంట్లో ఉంటుందో, ఎవరు పఠనం చేస్తారో, ఎవరు భగవద్గీత గురించి ఆలోచిస్తారో వారికి ఆ యొక్క భగవద్గీత 7 తరాలు ఇటు ఆ కృష్ణ పరమాత్ముడు ఇది 7 తరాలు, అంటే అమ్మ వైపు నాన్నగారి వైపు 7 తరాలు కూడా పునీతం అవుతాయి. ఈ 7 తరాలు అటువంటి కూడా స్వర్గానికి వెళ్తారు. అటువంటి మహత్యం ఉంది. గీత అంటే భగవద్గీత 5000 సంవత్సరాల పూర్వమే ప్రపంచం లేనప్పుడు హృదయుగం, శ్వేతాయుగం, ద్వాపర యుగం 5000 సంవత్సరాలు దాటిపోయి నిరూపణ మనం మతం చాలా గొప్పది, మన ఆధ్యాత్మిక చింతన గొప్పది, మన కర్మభూమి. ఇటువంటి కర్మభూమిలో మనం గీతా పారాయణ, భగవద్గీత, హనుమాన్ చాలీసా, శివుడే హనుమంతుడు, హనుమాన్ చాలీసా పారాయణ,
అలాగే గురుగీత ఇవన్నీ మనం చేసుకోవాలి, నేర్చుకోవాలి, పఠనం చేయాలి. మనం ఈ పనులు చేస్తే మన పిల్లలు క్రమశిక్షణలో ఉంటారు, ఏ తప్పులు చేయరు. ఇది మంటగా భగవద్గీతలో చదువుకున్న వారందరికీ కూడా మన పిల్లలు చక్కగా సుఖశాంతితో చదువుకొని పెళ్లి చేసుకుని సుఖమైన కాపురాలు చేసుకుంటారు. ఈ రోజు మైసూరు పట్టణంలో పూజ రత్న సత్యనారాయణ స్వామి వారు, డాక్టర్ వ్యామద తిరుపతి స్వామి వారు సుమారు 1000 మందికి భగవద్గీతలో పాస్ అయ్యి ఉన్నత శ్రేణిలో పాస్ అయిన వారందరికీ కూడా సర్టిఫికేట్ ఇచ్చి గోల్డ్ మెడల్ ఇచ్చారని చెప్పుకుంటూ మీ అందరికీ స్వామి వారు ఆశీస్సులు మనందరికీ కూడా సర్వకాల సర్వావస్థలంలో కూడా పూజ్య స్వామి వారి ఆశీస్సులు, దత్తాత్రేయుడు ఆశీస్సులు, అలాగే శ్రీదేవి సహిత ఆ చెన్నకేశ్వర స్వామి ఎంత విరాజిల్లుతున్నాడో చూడండి. ఎంత గొప్పగా విష్ణు గ్రామం ఆలోచించుకోండి. చక్కటి పండితులు ఉన్నాయి ఇక్కడ చెప్పుకుంటూ. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మార్కులు సాధించడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యాయులు వీరవల్లి రమేష్ అన్నారు. కాళ్ల మండలం ఎల్లన్పురం గ్రామంలో సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయ ఆవరణలో ఇటీవల 10వ పరీక్ష ఫలితాల్లో బొండాడ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన గ్రామస్తుడు బత్తుల కృపాపాల్ తదితర విద్యార్థులను గ్రామస్తులు అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ మైలా శ్రీనివాస్, వీరవల్లి రమేష్, బైరాజు ఫౌండేషన్ కోఆర్డినేటర్ భానుమూర్తి, పాస్టర్ జీడి కర్ణాకర్, సిఆర్ పాల్రాజు, కుసుమే అబ్రహం, తానుకొండ భాస్కర్ బాబు, కుస్మే మోహన్ రావు, బత్తుల రాజేష్, ఏలూరి భూషణం, ఎం విజయ్, మైలాబత్తుల దానియేల్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ అండి, నేను టీచర్ గా పనిచేస్తున్నాను. మాది బొండాళ్ళంక గ్రామం. మాకు ఇక్కడ పిల్లలు మా బొండాళ్ళంక గ్రామం నుంచి బొండాడ వెళ్ళి చదువుకుంటున్నారు. ఆ బొండాడ హై స్కూల్ కి ఫస్ట్ వచ్చాడు. 540 మార్కులతోటి బత్తుల కృపాపాలు ఈ బాబు ఫస్ట్ వచ్చాడు. ఈ మార్కులు వచ్చినందుకు ఈ బాబుని సన్మానించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన మహిళా శ్రేణు ఇక్కడ పెద్దల ఆధ్వర్యంలో మేమందరం చేయడం జరిగింది. మార్కులు గౌరవించడమే కాదు, ఆ కుర్రోడు యొక్క కష్టాన్ని పగలు అనగా రైతులు అనగా చదువుకోవటం, దీని వెనకాల ఉన్న తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ ఈ పిల్లోడిని చదివించడం, ఆ స్కూల్ యొక్క టీచర్స్ వీళ్ళందరూ సమిష్టి కృషి వల్లే ఈ అబ్బాయి ఈ రోజు బొండాడ హై స్కూల్ కి ఫస్ట్ రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ వారు కూడా ఇప్పుడు అనేక పథకాలు అవన్నీ పెడుతున్నారు స్కూల్ కి సంబంధించినవి. కానీ 8th క్లాస్ నుంచే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా హై స్కూల్ దశ నుంచే వస్తే గవర్నమెంట్ కూడా ఇస్తే గనక తర్వాత వీళ్ళు ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చాక కూడా వీళ్ళ స్కిల్ మీద వీళ్ళు ఆధారపడి మంచి జాబులు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ వారు కూడా మన ఒక జీవో పాస్ చేయటానికి ఉన్నారు. 13 సంవత్సరాల వయసు లోపు పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకూడదని, ఆ తల్లిదండ్రులకు కూడా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే జీవో కూడా త్వరలో మన గవర్నమెంట్ కూడా తీసుకొస్తుంది. కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ వారు 595 ఆ విధంగా 590 కూడా వచ్చిన పిల్లలు అనేక మంది ఉన్నారు. గవర్నమెంట్ అనేక ఫెసిలిటీస్ ఇస్తుంది. ప్రతి పిల్లవాడికి బుక్స్ ఇస్తుంది, బ్యాగ్స్ ఇస్తుంది. వారం అంతా వాళ్ళకి గుడ్లు పెడుతున్నారు, శనివారం తప్పించి. ఈ అవకాశం కూడా మన గవర్నమెంట్ అన్ని విధాలుగా ఇస్తుంది. కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఈ విద్యా విధానంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా అనేక చేస్తున్నారు. కాబట్టి మనం అవన్నీ వినియోగించుకుని మనం ముందరికి వెళ్ళవలసిన బాధ్యత ఉంది. సురేష్ గారు వాళ్ళ కుమారుడు కృపాపాలు బొండాడ హై స్కూల్లో 4 గ్రామాలకు కలిపి 4 గ్రామాలకి ఉన్న స్కూల్లో ఈ రోజు 540 మార్కులతో స్కూల్ ఫస్ట్ రావడానికి మా గ్రామస్తులందరూ ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ,
ఈ కృపాపాలు తండ్రి లేకపోయినా తల్లి సంరక్షణలో, తాతల సంరక్షణలో తను చదువుతూ తన విద్యాభ్యాసాన్ని ముందుకు కొనసాగిస్తూ కష్టపడి ఉన్నత విద్యలోనికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూడా విద్యని అనేక అధునాతకమైన విద్యను అందించడం జరుగుతుంది. ఆ విద్యను ఉపయోగించుకుని మన గ్రామంలో కూడా ఈ సంవత్సరం 10th క్లాస్ రావడం జరిగింది. మీరందరూ ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులను జాయిన్ చేసి ప్రభుత్వ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండడం జరుగుతుంది. ఆ క్వాలిఫైడ్ టీచర్స్ ఉపయోగించుకుని మీ పిల్లల భవిష్యత్తుని మెరుగుదిద్దుకోవాలని 540 మార్కులతో వచ్చిన కృపాపాలని మా గ్రామం అంతా సన్మానిస్తూ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కృపాపాలి 541 మార్కులు రావడం అంటే చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే తండ్రి లేకపోయినా కూడా ఎంతో కష్టపడి చదువుకున్నాడు. ఇది మన గ్రామానికి చాలా ఆదర్శమైన విషయం. ఇతను మనం అంతా కూడా చాలా ఎంకరేజ్ చేసి ఇంకా భవిష్యత్తులో కూడా మంచి చదువులు చదువుకోవాలని, దానికి అవసరమైనటువంటి మన గ్రామస్తులు గాని లేకపోతే దాతలు గాని వచ్చి ఇంకా అభివృద్ధి కార్యక్రమానికి ఇతనికి తోడ్పడాలని. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదిత్య పార్క్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, కాలనీ సభ్యులందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొని పార్క్ ని శుభ్రం చేశారు. ప్రతి నెల 2వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా వాకర్స్ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కాలనీలో ఉన్నటువంటి ఆదిత్య పార్క్ లో అందరూ కూడా శ్రమదానం చేయాలి. ఈ వేసవికాలం మొక్కలన్నింటిని కూడా రక్షించుకోవాలనే ఉద్దేశంతో మరి కాలనీ వాసులు డైలీ వాకింగ్ చేసేవారు, అందరూ కూడా పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ శ్రమదానంలో పాలు పంచుకున్నాం. మొక్కలన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవటం, వాటర్ పోసుకోవటం, మరి ఎక్కడా కూడా ప్లాస్టిక్ ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలతోటి ఇక్కడెక్కడ కూడా ఈ ప్రాంగణం మొత్తం మీద ప్లాస్టిక్ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి మరి కాలనీలో కూడా ఎక్కడ ప్లాస్టిక్ వాడకూడదని మరి మా అధ్యక్షులు రామారావు గారు, మేమంతా కమిటీ సభ్యులందరూ కూడా ప్లాస్టిక్ నిషేధంతో కూడా మేము పర్యావరణానికి ముప్పు కాబట్టి దానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇదే అందరూ కూడా ఈ కాన్సెప్ట్ నే పట్టణంలో ఉన్నటువంటి పార్కులు, మరి పబ్లిక్ ప్లేసెస్ లో ఎటువంటి వ్యర్థ పదార్థాలు వేయకుండా మన కాలనీలో, మన టౌన్ లో అందరూ కూడా బాగా క్లీన్ చేసుకోవాలని చెప్పి క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమం, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని మనందరూ కూడా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా కాలనీలో మేము మొట్టమొదటిగా మాకు పెట్టడం జరిగింది. మిగతా వారు కూడా దీన్ని ఫాలో అవ్వాలని. హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆదిత్య పార్క్ ను ఎంతో గ్రీనరీగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ గ్రీనరీగా అభివృద్ధి చేయడానికి సహకరించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు అందరి సహాయ సహకారాలతోటి, ప్రజల ఆర్థిక సహకారంతో, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ప్రధానమైనటువంటి సహకారంతో, అలాగే మున్సిపాలిటీ నిధులతోటి, అలాగే మా కాలనీలో ఉన్నటువంటి సభ్యుల సహకారం అందరితోటి ఈ పార్క్ ను అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ పార్క్ ను ఇంత చక్కగా అభివృద్ధి చేయడానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పార్క్ ను అభివృద్ధి చేయటమే కాకుండా ప్రతి శనివారం కూడా, ప్రతి 2 నెలల్లో 2 శనివారాలు పార్కులో ఉన్నటువంటి చెత్త చెదారం అన్నింటినీ క్లీన్ చేయడానికి మా సభ్యులు, అలాగే వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మా కాలనీ అసోసియేషన్ సభ్యులు, అలాగే ఇక్కడ ఎవరైతే వాకింగ్ చేస్తున్నారో ఆ సభ్యులు అందరం కలిసి ఈ క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా ఈ పార్క్ ని చక్కగా క్లీన్ చేయటం కోసం మేము అందరం కూడా శ్రమదానం చేయడం జరుగుతా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని మా సభ్యులందరూ కూడా ఎంతో శ్రద్ధగా వారు చేస్తున్నటువంటి పనులన్నీ పక్కన పెట్టుకుని ఈ పనిలో నిమగ్నమై చక్కగా క్లీన్ చేస్తున్నారు. అందుచేత ఇంత చక్కగా ఈ పార్క్ అభివృద్ధి చెందుతా ఉంది. ఎప్పుడూ కూడా ఇలాగే అందరూ సభ్యులు వచ్చి మన పార్క్ ని, మన కాలనీని కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచి
కలెక్టర్ గారు మరియు పెద్దల సహాయ సహకారాలన్నింటినీ పొంది ఇంకా మన కాలనీని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతారు. వెంకటేశ్వర పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయం మరియు ఆదిత్య పార్కు, ట్రాఫిక్ పార్కు మరియు కాలనీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మా జిల్లా కలెక్టర్ నాగరాణి గారికి, అలాగే మన జేసీ గారు రాహుల్ కుమార్ రెడ్డి స్ఫూర్తితో ఈ కాలనీని ఎంతో అత్యంత భయంగా తీర్చుటకు మా కాలనీ అసోసియేషన్ వారు సహకరిస్తున్నారు. ప్రతి సెకండ్ సాటర్డే మరియు నెలకు 2 వారాలు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని పెడుతున్నాం. అలాగే ఆడవాళ్ళ చేత కూడా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం పెట్టి ఈ కాలనీని, ఈ పార్క్ ని కూడా దినదినాభివృద్ధి చెందేట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరొక ట్రాఫిక్ పార్క్ ఉంది మాకు. ఆ ట్రాఫిక్ పార్క్ కలెక్టర్ గారిని అడిగాము, అది కూడా డెవలప్మెంట్ చేస్తా అన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. మిగతా కూడా చేసుకొని ఈ వేసవికాలం రక్షించుకుంటే పిల్లలు సాయంత్రం పూట వచ్చి ఆడుకొని మహిళలు వాకింగ్ చేసుకోవడానికి అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిరక్షణకి అందరూ సహకరించాలని రెండో శనివారం నాడు వాకర్స్ అసోసియేషన్ మరియు కాలనీ అసోసియేషన్ మెంబర్లు అందరం కలిసి ఇక్కడ శ్రమదానం చేయడం జరిగింది. ఈ కాలనీలో ఉన్న పార్కుని అత్యంతంగా రూపుదిద్దుకోవడానికి కారణం ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులు, గౌరవనీయ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అలాగే ఎంపీ గారు, రాహుల్ రెడ్డి గారు, జేసీ గారు, అలాగే చాలా మంది రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందరూ కూడా సహకారం వేసి, అంటే ఒక్కరికి బరువు ఒక రాయి ఎత్తాలంటే ఒక బరువు అవుతుంది, అదే 10 మంది కలిస్తే ఆ రాయిని ఈజీగా ఎత్తగలగరని నిరూపించారు ఈ కాలనీలో. అలాగే ప్రతి శనివారం నాడు, రెండో శనివారం వాకర్స్ అందరం కూడా కలిసి శ్రమదానం చేసి ఈ కాలనీని ప్లస్ ఈ పార్కును కూడా ఆహ్లాదకరంగా నీట్, క్లీన్ అండ్ క్లీన్ గా మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు శ్రమదానం రెండో శనివారం చేసి కాలనీని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ సహాయపడుతున్నందుకు ప్రత్యేకంగా వాకర్స్ అసోసియేషన్ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం జేపీ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 7 సెన్సెస్ మల్టీ క్విజన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, ఇతర ప్రజాప్రతినిధులు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి సమాజంలో జీవించాలి, లేని ఎడల పీడీ యాక్ట్ అమలు చేస్తాం, ఆకివీడు సీఐ కాళీచరణ్. భీమవరం డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన తరగతులను పరిశీలించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగా. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామనే విజయ గర్వంతో శ్రమజీవులపై దాడిని ప్రారంభించడం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కొత్త కాదు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజా రామ్మోహన్ రాయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.